ప్రకటించిన పేర్లను మళ్లీ మార్చే పనిలో వైసీపీ ఉందా? కొత్తగా వచ్చే వారి కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయా? కాంగ్రెస్ నుంచి మళ్లీ సొంత గూటికి చేరుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ పార్టీ పెద్దలు ఏ సీటు హామీ ఇచ్చారు? సత్తెనపల్లి అసెంబ్లీయా, గుంటూరు ఎంపీనా? గుంటూరు ఎంపీ సీటును ఉమ్మారెడ్డి రమణ ఇష్టపడడం లేదా? ఇంకా ఎందుకు కిలారి రోషయ్య సీట్ కన్ఫర్మ్ కాలేదు? గందరగోళంలో ఉమ్మారెడ్డి కుటుంబం పడిందా? మరో 4 రోజుల్లో తేలున్న సీట్ల పంచాయతీ ఏంటో తెలుసుకుందాం. సిట్టింగ్ల మార్పుతో వైసీపీలో గందరగోళం నెలకొంది. కొందరు పార్టీని వీడారు, ఇంకొంతమంది అసంతృప్తితో అలానే ఉన్నారు. కొంతమంది అధినేత మాటే వేదం వాక్కు అన్నారు. దీంతో ఈ సందడి సర్దుమణిగింది. తాజాగా మరో సమస్య వచ్చిపడింది వైసీపీకి. కొత్తగా వచ్చేవాళ్లకు ఏ సీట్ ఇవ్వాలనేది అర్థం కాని పరిస్థితి. ఏ హామీ లేకుండా పార్టీలో ఎవరూ చేరరు. టిక్కెట్టు తమకే వస్తుందనుకుంటే కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడరు. అదే టిక్కెట్టు లేదంటే వేరే పార్టీకి జంప్ అవడానికి క్షణం కూడా ఆలోచించరు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ వైఎస్ఆర్సీపీకి తిరిగొచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళగిరి కాకపోతే మరో నియోజకవర్గం సీటు ఆఫర్ ఇవ్వడంతోనే ఆయన తిరిగి వచ్చారని చెబుతున్నారు. మంగళగిరి మాత్రం ఇవ్వరు. ఇప్పటికే మంగళగిరి టికెట్టు వేరే వాళ్లకిచ్చారు. అంతేకాక మంగళగిరి నుంచి ఓ బీసీ గెలవడానికి కృషి చేస్తారని, 2019లో లోకేష్ ఎలా ఓడిపోయారో అలానే రాబోయే ఎన్నికల్లో ఓడిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దీంతో మంగళగిరి నుంచి ఆర్కే పోటీలో లేరని తేలిపోయింది. మరి ఆర్కేకు ఏ గ్యారంటీచ్చి మళ్లీ చేర్చుకున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంగళగిరిలో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం అభ్యర్థికే టికెట్ ఇస్తారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ గంజి చిరంజీవా లేకపోతే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలన అన్నది మరో 4-5 రోజుల్లో ప్రకటిస్తారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడ పోటీ చేస్తారన్నది కూడా అప్పుడే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోటీకి వెనకడుగు వేస్తున్న గుంటూరుకు ప్రకటించిన ఎంపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటరమణ గుంటూరు లోక్సభ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణను ఇప్పటికే ఎంపిక చేశారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడే వెంకటరమణ ఇన్ఛార్జిగా నియమించిన చాలా కాలం తర్వాత జిల్లాకొచ్చారు. జిల్లా కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జిల్లాలోని ముఖ్య నాయకులకు రమణను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన మళ్లీ ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన్ను కూడా మారుస్తారని తెలుస్తోంది. గతంలో క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరిన కొద్ది రోజులకే నిష్క్రమించినట్టుగానే వెంకటరమణ కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు లోక్సభ సమన్వయకర్తగా ఎంపిక చేస్తారని కొత్త ప్రచారం తెరపైకొచ్చింది. 2019లో గుంటూరు ఎంపీగా ఆళ్ల రామకృష్ణారెడ్డి బంధువైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు అంగీకరించకపోతే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్యకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. తెనాలిలో తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మార్పుపై దృష్టి సారించలేదు. అయితే ఆకస్మికంగా సినీ నిర్మాత దాసరి కిరణ్ తెనాలి స్థానం కోరడంతో శివకుమార్ను పొన్నూరు వెళ్లాలని పార్టీ అధిష్టానం సూచించిందని చెబుతున్నారు. తాజాగా పొన్నూరు మండలం వెల్లలూరులో కాపుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు లోక్సభకు తన కుమారుడు వెంకటరమణ, పొన్నూరుకు తన అల్లుడు ఎమ్మెల్యే రోషయ్య పేర్లు ప్రస్తావించకుండా మనమంతా ఐక్యంగా ఉంది, వైసీపీని గెలిపించుకొని వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని అన్నారు. ఉమ్మారెడ్డి మాటను కాపు సామాజిక వర్గం పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో టీడీపీలో ఉండగా కులాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాలుగా లబ్ధి పొందాలని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మారెడ్డి కుటుంబానికి కాపులు అండగా నిలబడే సూచనలు కనబడడం లేదు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును సత్తెనపల్లికి కూడా పరిశీలిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును బందరు లోక్సభకు పంపుతారని అంటున్నారు. ఆయనకిష్టం లేకపోతే పొన్నూరు నుంచి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ దొంగ పోలీస్ ఆట మాదిరిగా ప్రవర్తిస్తున్నట్లుగా విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే సిట్టింగ్లను మార్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇంకా చేర్పులు మార్పులతో ఒళ్లంతా కాల్చుకునే పరిస్థితి తెచ్చుకుంటుందని పరిశీలకులు చెబుతున్నారు. నామినేషన్ వేసే వరకు ఎవరు అభ్యర్థో కూడా అంతు చిక్కడం లేదు. ఏదో ఆర్భాటంగా సమన్వయకర్తల పేరుతో నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు 6 విడతలుగా మార్పులు చేర్పులు చేసిన వైసీపీ మళ్లీ అభ్యర్థుల జోలికి పోలేదు. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ తిరిగి పార్టీలు రావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు టెన్షన్ మొదలయ్యింది.
ఎవరి సీటుకు జగన్ ఎసరు పెడతారోనని గత 2 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఈసారైనా గుంటూరు పార్లమెంట్లో వైసీపీ జెండా ఎగరవేయాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైసీపీపై విరుచుకుపడడంతో ఆ పార్టీ నేతలు డిఫెన్స్లో పడుతున్నారు. అదేవిధంగా అన్న జగన్ను తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ ఆచితూచి అడుగులేస్తోంది. ఎవరికి మొండి చేయి చూపినా వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిలకు బలం చేకూర్చుతారని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లలో ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి మినహా ఎవ్వరూ తిరిగి రాలేదు. దీంతో రామకృష్ణారెడ్డికి మంచి ఆఫర్ చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ హామీ లేకుండా ఆర్కే రాడని ఆయన అనుచరులు సైతం చెబుతున్నారు. తాజాగా ఒంగోలులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొనలేదు. దీంతో శ్రీనివాసులు రెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరులో సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. జగన్కు నెల్లూరు రెడ్లు ఎదురు తిరగడం ఆసక్తిగా మారింది. అన్ని వైపులా జగన్కు ఎదురు దెబ్బలు మొదలవడంతో అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆర్కేను తిరిగి పార్టీలో చేర్చుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.